భారత సైనికులు చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి ఆ దైవ సంకల్పం కూడా తోడవ్వాలంటూ కూడా ఏలూరులో ప్రజలంతా కూడా ప్రత్యేక పూజలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. ఆర్ఆర్పేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అటు భారతీయులు ముందు తామంతా హిందువుల కంటే ముందు తామంతా భారతీయులం, దేశానికి ముప్పు వచ్చినప్పుడు అందరం కూడా సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది, మనతో పాటు ఆ దైవ సంకల్పం కూడా ఉండాలని చెప్పి వాళ్ళంతా కూడా పూజలు చేస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మనతో ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు ప్రజలంతా కూడా ఉన్నారు. ఒకసారి ఎలా ఉందండి ఇక్కడ ఉన్న పొజిషను, ఇప్పుడు జరుగుతున్నట్టు యుద్ధ వాతావరణం అన్నీ చూస్తుంటే ఎలా ఉంది, ఏమనుకుంటారు? ఎలా? జై శ్రీమన్నారాయణ, జై భారత్. యథా రాజా తదా ప్రజ. మొదటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సామెత ఏమిటంటే, రాజు యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఎటువంటివైతే ఉంటాయో అవి సత్సంకల్పాలైతే ఫలితాలు ఇలాగే వస్తాయి. సత్సంకల్పమైనటువంటి సహృదయమైనటువంటి ఒక మిసైల్ లాంటి ఒక శక్తి కలిగినటువంటి నాయకుడు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నాం మేమంతా కూడా. దాన్ని సమర్థిస్తున్నాం ఆయనంతా కూడాను. ప్రతి ఊళ్ళోనూ, ప్రతి గ్రామంలోనూ కూడా, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఆలయాల్లో విశేషంగా మన భారత సైనికులకి వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మన ఏలూరు నగరం ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా విశేషించి 3వ తారీఖు నుంచి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చతుర్వేద హోమాలు కూడా జరిపిస్తున్నాం. ఆ సంకల్పంలో కూడా నిన్న ఈరోజు కూడా చెప్పాము. సంకల్పంలో కూడా మన భారతదేశం సుసంపన్నంగా ఉండాలి, ప్రజలంతా కూడాను ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా సుఖశాంతులతో వర్ధిల్లాలి. అలాగే మరి పాకిస్తాన్ లాంటి కుయుక్తు కలిగినటువంటి దేశాలకి గుణపాఠం చెప్పడానికి మన సైనికులకి కావలసినటువంటి శక్తిని గవర్నమెంట్ ఎలా అయితే ఇస్తోందో దైవ బలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేమంతా కూడాను. ఆ యొక్క సంకల్పంలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి నాయకులు అలాగే పౌరులు ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టము కలగకుండా కూడా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలన్నింటినీ కూడా తిప్పికొడుతూ ఉన్నటువంటి మన భారత సైనికులకి ఆయుష్ ఆరోగ్యం కలగాలని, తదితరమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి ఉండాలని మన యొక్క మిసైల్స్ పేరు ఏమిటండి? S-400 అంటే మహాసుదర్శన చక్రం అని చెప్పి పేరు పెట్టారు. అటువంటి పేర్లు ఎవరు పెడతారు? హిందూ మతాన్ని, హిందూ యొక్క మరి మిసైల్స్ అన్నీ కూడాను అధర్వణ వేదంలో వర్ణించబడి ఉన్నాయి. వేదానికి సంబంధించినటువంటివే మిసైల్స్ అన్నీ కూడాను. ఆ వేదాల్లో ఏ ఏ పేర్లు అయితే ఉన్నాయో ఆ పేర్లతోటే మన మిసైల్స్ని అగ్ని ఇలాగా ఇటువంటివన్నీ కూడా మనం తయారు చేసి మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి మనల్ని మనం రక్షించుకునేటువంటి శక్తిని కలగజేయాలి. అటువంటి గురువుల యొక్క సద్గురువులు, అలాగే మరి శృంగేరి గురువులు, కాంచీపురం గురువులు, ఇలాగ పీఠాధిపతులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు జరుపుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. వారందరి యొక్క శక్తితోటి, భగవంతుడి శక్తితోటి మన యొక్క యుద్ధంలో గెలిచి మన భారతదేశం యొక్క మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ సగర్వంగా మనందరం కూడా మనం జై భారత్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ మా తరపున మా దేవాలయంలో ఆ యొక్క వీరులందరికీ కూడా, మన జవాన్లందరికీ కూడా భగవంతుడి యొక్క శక్తి కలిగించాలి, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం కూడా కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో చక్కటి హోమాల కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై భారత్, భారత్ మాతాకి జై. అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున చాలా ఆవేశంగా ఉన్నారు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు, వీర జవాన్లకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఏమనిపిస్తుంది మీకు ఇప్పుడున్న పరిస్థితి? ఇప్పుడున్న పరిస్థితి చాలా కష్టంగా కనిపిస్తోంది. మన హిందువులందరి మీద దాడి చేస్తున్నారు అందరూ. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మన స్వామిని కోరుకుని మన జవాన్లకి మంచి విజయం కలగాలని కోరుకుంటున్నాం. అలాగే సరే, ఎలా చూడాలండి ఇప్పుడున్న పొజిషన్కి సంబంధించి కూడా ఒక రకంగా యుద్ధం స్టార్ట్ అయిన సందర్భంతో కూడా కనపడుతుంది. ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు ప్రజలకు? ఏ విధంగా? ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, శరీరంలో పుట్టిన క్యాన్సర్ రుణం ఎంత ప్రమాదంగా శరీరం మొత్తాన్ని తినేస్తూ ఉంటుందో, ప్రపంచంలో ఉండే 200 దేశాలు, 800 మంది, 800 కోట్ల ప్రజలు, మనుషులకి అందరికీ కూడా దాపురించిన పెను ప్రమాదం ఉగ్రవాదం. అలాంటి ఉగ్రవాదాన్ని ఇప్పటివరకు ముసుగు వేసుకుని మాది కాదు, మాకు సంబంధం లేదు అంటూ ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నది. ప్రపంచ దేశాలు ఈ ఉద్యమానికి
ఈ యుద్ధానికి మద్దతు పలకాలని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. విజ్ఞత కలిగిన ప్రపంచ దేశాలు, ప్రపంచ పౌరులు కూడా మేము కేవలం 145 కోట్ల భారతీయుల శ్రేయస్సును మాత్రమే దృష్టిలో పెట్టుకోలేదు. ఎందుకంటే భారత్ చెప్తున్నది లోకా సంస్థ సుఖినోభవంతని 800 కోట్ల మనుషులు, జీవరాశులు కూడా సుఖంగా ఉండాలని భారత్ కోరుకుంటుంది. అంచేత ఇవాళ ఇలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్ని అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా పరిగణించాలి, దాన్ని గ్రే లిస్టులో పెట్టాలి, అన్ని విధాలా బహిష్కరించాలి సమాజం. ఇది భారత్ నుంచి వినిపిస్తున్న డిమాండ్. హిందువుల్ని, ముస్లింలని కూడా విభజన చేసి భారత్లో అంతర్యుద్ధం సృష్టించాలని విదేశీ కుట్ర. ఇది సరిగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ. అంచేత మనం ఎవరు 145 కోట్ల భారతీయులం. హిందువులు, ముస్లిం, క్రిస్టియన్లు ఎంత తర్వాత చూసుకుందాం. మనం మాత్రం యుద్ధ సమయంలో భారతీయులం 145 కోట్ల మందిమి ఒకటే, వందే మాతరం ఈ నినాదంతో మనందరం కలిసి ఉండాలి. తరందరం కూడా మన దేశ విజయం కోసం ప్రతి చోట కూడా ఈ యుద్ధ సమయంలో మనం ప్రార్థనలు చేద్దాం, పూజలు చేద్దాం, మనకు తెలిసిన విధానంలో భగవంతుని ఆరాధన చేద్దాం. మనందరం కలిసికట్టుగా ఉందాం. మనమంతా కూడా అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం, భారతీయులంతా ఒకటే ఒకటే ఒకటే. భారత్ మాతాకి జై. ఈ మొత్తానికి సంబంధించి కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అటు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద సంస్థలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని మొత్తం అంతా కూడా విజయవంతం కావాలని చెప్పి కూడా అటు దైవ సంకల్పం అయితే జవాన్లకి దైవ సంకల్పం కూడా తోడవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఏలూరులో దేవాలయాల్లో పూజలు జరుగుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు.